నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తుందని చెప్పి ఆర్కే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలు గర్వపడేలా ఆయన పరిపాలన చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి 2.0 వస్తే మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి, అలాగే ఇప్పుడు ఎవరైతే మహిళలను హింసిస్తున్నారో వాళ్ళందరి పేర్లు బ్లూ బుక్లో రాసుకుంటామని చెప్పి రోజా కొన్ని హెచ్చరికలు అయితే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అసలు రోజా గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, మరి నిజంగానే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని చెప్పి గత 4-5 రోజుల నుంచి వైసీపీ నుంచి ఇటు రోజా గారు కావచ్చు, చాలామంది పేర్ని నాని గారు, అంబడి వారు, ఇలా ముఖ్య నేతలు అందరూ కూడా బయటికి రోడ్ల మీదకి వచ్చి మీడియాల ముందు రకరకాల మాటలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొన్న ఎంపీటీసీ అరెస్ట్ విషయంలో కావచ్చు, విడుదల రజనీ గారి విషయంలో కావచ్చు. సో నిజంగానే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అంటారా? మీరు ఎలా చూస్తారు వాళ్ళ మాటలను? ఆంధ్ర రాష్ట్రంలో 5,50,00,000 మంది జనాభా ఉన్నారు. దాంట్లో సగం మంది వేసుకుంటే 2,75,00,000 మంది మహిళలు ఉంటారు. 2,75,00,000 మంది మహిళల్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, లేకపోతే అప్పుడు పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వయోవృద్ధులు ఉండొచ్చు. అంటే ఒక 80-90 సంవత్సరాలు ఉండి మంచాల్లో ఉండేవాళ్ళు మహిళలు ఉంటే ఉండొచ్చు. మిగిలిన వాళ్ళు లెక్కేసుకున్నా కూడా 2 కోట్ల మంది అయితే నిస్సందేహంగా ఉంటారు కదా. అందుట్లో కనీసం 1,50,00,000 మంది వీళ్ళ దగ్గరికి వచ్చారా? మాకు రక్షణ లేదు, రక్షించండి, వీళ్ళ వల్ల ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్పని. మీ దగ్గర ఉన్న మహిళలు ఎవరు? మీకు తెలిసిన మహిళలు శ్రీమతి రోజా, ఉషా చరణ్ గారు, శ్రీమతి రజనీ గారు, వీళ్ళే కదా మీకు తెలిసిన మహిళలు. మిగిలిన వాళ్ళందరూ మహిళలు అయితే కాదు కదా వాళ్ళ ఉద్దేశంలో. అంటే విజయమ్మ మహిళ కాదు, వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు. అలాగే మరి షర్మిల గారు మహిళ కాదు, వాళ్ళ చెల్లెలు గారు. డాక్టర్ సునీత గారు, ఆమె మహిళ కాదు, ఎందుకంటే వాళ్ళ బాబాయ్ గారి కుమార్తె. సౌభాగ్యం గారు వాళ్ళ బాబాయ్ గారి భార్య. వీళ్ళెవరూ మహిళలు కాదు. వీళ్ళందరికీ న్యాయం చేశారు. ముందు దాని గురించి చూసుకోండి అమ్మా. శ్రీమతి రోజా గారు, మహానటివి కదా నువ్వు. రాజకీయాల్లో నటించడం కుదరదు. రాజకీయంలో ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా చెయ్యాలి. ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకోవాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఏదన్నా అధినేత కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా సరే పొరపాటున ఆ మార్గం నుంచి తప్పుకొని స్వలాభం చూసుకొని వాళ్ళు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది తప్పని చెప్పి చెప్పగలగాల. దాన్ని అందరూ ప్రశంసిస్తారు నిజంగా చేసి ఉండొచ్చు. అయితే సరే, వాళ్ళ ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆ ప్రభుత్వ పాలన ఎంత గొప్పగా ఉందో తెలుసు కాబట్టి 11 స్థానాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదే మహిళలు వాళ్ళని ఆ స్థాయికి పంపించారు కాబట్టి దాని గురించి కూడా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక నిన్న జరిగిన ఉదంతం ఏంటంటే సాయంత్రం 6 గంటలకు అదుపులో తీసుకున్నారు కంతేరాళ్ళు. ఇక్కడ రజనీ గారి విషయం చాలా స్పష్టంగా రజనీ గారు ఎంతగా పోరాడారో, ఆమెకు రుద్రమదేవి పూనిందో లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి పూనారో మనకు తెలియదు, కానీ మంచి పోరాటం అయితే చేశారు. ఎందుకు చేశారు? ఆమె దగ్గర పనిచేసే పిఏ శ్రీకాంత్ రెడ్డిని రక్షించుకోవడానికి, అంతే కదా. వాళ్ళ కారులో పెట్టుకొని కారులో లేడని సిఐ మీదుగా పోరాడింది. ఆమె పోలీసుల మీద పోరాడింది. వీర మహిళ కదా, అందుకని పోరాడింది. వాళ్ళ మహిళా నాయకురాలు కదా, మాజీ మంత్రి గారు. దాన్ని సమర్థిస్తూ ఆమెకేదో పోలీసులు ఆమె మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పని అవన్నీ ఈడ్చుకుంటా వెళ్ళి కారాగారంలో పెట్టారా? లేకపోతే నడిబజార్లో ఆ రోజు కనకదుర్గమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పిద్దామని చెప్పని అమరావతి మహిళమ్మ తల్లులందరూ కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటే జుట్లు పట్టుకొని వాళ్ళని ఏ విధంగా నడి రోడ్లో చేసింది ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు కదా ప్రసార మాధ్యమాల ద్వారా. మీరు ఎంత రాక్షసంగా చేయాలన్నా కూడా ప్రసార మాధ్యమాల పుణ్యమాని ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు కదా. వాళ్ళ న్యాయ పోరాటం చేస్తూ ఉంటే గర్భిణీ పొత్తి కడుపులో తన్నిన విషయం ఇంకా ప్రజలు మర్చిపోలేదు కదా. అమరావతి రైతులు కావచ్చు, అమరావతి మహిళల మీద కావచ్చు, మీరు చేసినటువంటి దౌర్జన్యం కావచ్చు, వాళ్ళ మీద పెట్టినటువంటి అభియోగాలు కావచ్చు, ఇప్పటికీ న్యాయస్థానం చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా. వాళ్ళు మహిళలుగా మీకు కనిపించలేదా? ఇదే మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని తిరుమల వెంకన్న దర్శనం కోసం వెళ్తూ ఉంటే కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకునే వాళ్ళకి ఏర్పాటు చేసుకుని అన్ని ధ్వంసం చేసేసి పక్కకు పంపించేసి చివరికి అన్నం కూడా నడి రోడ్డు మీద ఆ తారు రోడ్డు మీదే అన్నం తిన్నారు కదా. అప్పుడు మహిళగా గుర్తు రాలేదా? కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు మీరు మర్చిపోయారా? ఇవన్నీ ఈరోజు మనం చెప్పుకుంటామంటే చాలా చెప్పుకోవాలి. అందుకని వాళ్ళ గురించి అంత
తక్కువగా మాట్లాడితే అంత మంచిది. దళితులకు జరిగిన అన్యాయం కావచ్చు, ఇక చెప్పుకుంటే ఇంకా బయటకు వచ్చినటువంటి వాసిరెడ్డి పద్మ గారు కూడా ఎన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి ఏదైనా తీసుకెళ్లి చెప్తే కూడా ఆవిడ మాట వినేవాళ్ళు కాదని జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అంటే ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉండి ఎక్కడ మిగిలిన వాళ్ళ సొంత లోక్సభ సభ్యుడిని ఏ విధంగా హింసించారో, చంపాలని ప్రయత్నం చేశారో చూశారు. మిగిలిన వాళ్ళని ఏ విధంగా చివరికి ఆస్తుల గురించి ఇంకో లోక్సభ సభ్యుడు, విశాఖ లోక్సభ సభ్యుడు అతని నిర్బంధించేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఆస్తులు లాక్కున్నారో చూశారు. మరి రఘురామకృష్ణరాజు గారి విషయం వచ్చేతలకి మరి 4 సంవత్సరాలు ఆయన అవిశ్రాంతంగా వీళ్ళ మీద పోరాడి ఏ రోజుకి ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పేసి పోరాటం ఎలా చేయాలో ఆయన కూడా చూపించాడు. కాబట్టి అమరావతి మహిళలు చూపించారు కాబట్టి ప్రజలను చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడంటే ఎక్కడో ఏదో జరిగేది, వార్తలు రేపొద్దున తెలిసేవి, అందరికి తెలిసేవి కూడా కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, అరక్షణంలో ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళు ఏం చేశారో చూశారు, వాళ్ళు ఏ విధంగా మహిళల పట్ల ఎంత గొప్పగా ప్రవర్తించారో చూశారు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లే దానిలో ఇప్పుడు కేసులు జత్వానీ గారి విషయంలో జరిగిన అదే ఇప్పుడు సరే వాళ్ళ దృష్టిలో ఆమె కూడా తెలుగుదేశం పార్టీ మనిషి అనుకుందాం కాసేపు. ఇవన్నీ మర్చిపోతే ఒక్క విషయం గురించి కనుక మనం ఆలోచిస్తే 5 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు, వాళ్ళు ప్రవర్తించిన విధానం ఒక ఎత్తు. పరిపాలనలో మహిళలకు సంబంధించి పెద్దపేట వేస్తూ అని చెప్పని మహిళలకి కొన్ని శాఖలు ఇచ్చారు కదా, చివరికి హోంశాఖ కూడా 2 మహిళలకైతే ఇచ్చారు కదా. మహిళలు దిశా చట్టాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ మహిళా దిశ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి హోంమంత్రి గారిని పిలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరంటే సజ్జల రామకృష్ణ గారు మరి ఏం ఊహించుకున్నారో చెప్పానండి. మరి వాళ్ళు అన్నారు కదా మహిళల గురించి అని, మరి ఆయన చేసిన దానికి ఏ విధంగా సమర్థిస్తారో చెప్పాలి కదా. ఒక విషయం కాదు, మనం అట్లా చూసుకుంటూ ఉంటే చాలా విషయాలు. అసలు ఇవన్నీ కాదు, మహిళలు నీకు ఓట్లు ఎందుకు వేశారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పని నువ్వు మాట్లాడి హామీ ఇచ్చి చేశావు. ఈరోజు అదే కల్తీ మద్యం ద్వారా మీ స్వలాభం కోసం, మీ డబ్బులు మిల్చుకోవడం కోసం నాసిరకం మద్యాన్ని తయారు చేసేసి 30,000 మంది ప్రాణాలు తీసావే. వాళ్ళ భర్తలు ప్రాణాలు కోల్పోతే లేకపోతే బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఆ తల్లుల మనసు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంటే నువ్వు దాన్నే మాట తప్పి మహిళలు ఉసురు పోసుకున్నావు కాబట్టి ఆ మహిళల శాపనార్థాలే, వాళ్ళు కార్చిన కన్నీరే ఈరోజు మీ పాలిట శాపాలై ఈ పాపాల్లో మీరు చేసిందన్నిటికి కూడా ప్రక్షాళన చేసుకోమని చెప్పినా కూడా ఇంకా ప్రక్షాళన చేసుకోకుండా ఇంకా పాపాలు చేస్తామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు నిజంగానే, ఎందుకంటే పురుషుడి కంటే ఎక్కువ బాధ్యత మహిళకే ఉంటుంది. పురుషుడు బజార్కి వెళ్తాడు, ఈ రాత్రిపూట వస్తాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాడు. కుటుంబం మొత్తం సన్మార్గంలో నడవాలి అంటే నిస్సందేహంగా మహిళల చేతుల్లోనే ఉంటుంది. మరి అలాంటి మహిళలకి మీరు ఇచ్చిన కానుకలు ఏంటి? ఆ మహిళలు మీ ఏ విధంగా చేశారు? అందుకే కదా మహిళలు మీ మీద ఈరోజు తిరుగుబాటు చేసింది. నాకు తెలిసినంతవరకు ప్రపంచ చరిత్రలో మహిళా యువత తిరుగుబాటు చేస్తే ఎక్కడ ఏ రాజ్యం కూడా ఇంతవరకు మనుగడ సాగించాల. అది రాజుల కాలం నుంచి కావచ్చు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలోనూ కావచ్చు, భవిష్యత్తులోనైనా సరే. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దాదాపు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి. ఫస్ట్ రోజా గారు దానికి సమాధానం చెప్పాలంటారా? దానికి సమాధానం అవన్నీ అదే చెప్తుండే. అట్లాంటి విషయాలన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమందిని వెనక్కి తీసుకొచ్చారు ఈ మధ్య. వాళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. అవి ఇక అంతులేని అగాధం. అది దాన్ని చెప్పుకుంటా పోతే దానికి తుది అంతం ఏది అనేది మనకి తెలియని విషయాలు అవన్నీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మాట్లాడేది, ఇప్పుడు రోజా గారు లాంటి మహానటి గారు మాట్లాడినా, లేకపోతే రజనీ గారు లాంటి మాజీ మంత్రి గారు మాట్లాడినా, ఉషాశ్రీ చరణ్ గారు మాజీ మంత్రి గారు ఆమె మాట్లాడినా, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇప్పుడు శాసనమండలిలో మాట్లాడుతూ ఉన్నారు కొత్తగా కళ్యాణి గారు, వీళ్ళందరూ ఎవరు మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు ఆమె ఆధ్వర్యంలోనే కదా జరిగింది. మహిళ, మరి ఆమె కదా మహిళ దానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలుగా. శాసన మండలిలో మామూలుగానే ఏదన్నా ఉంటే అవి రికార్డ్ అవుతాయి, అది ప్రపంచానికి అందరికీ తెలుసు. మరి వాళ్ళు అక్కడ కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నారు అంటే ఇక వాళ్ళ గురించి, వాళ్ళ విఘ్నత గురించి, ప్రజలకి ప్రజల మీద వాళ్ళకున్న ప్రేమ గురించి మనం ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చెప్పే మనం వింటే మనం ఏమైపోతామనే భయం కూడా ఉంది. కాబట్టి ఒకటి ప్రజలు అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వరుసనే ఒక్కొక్కళ్ళు ఏం చేశారో బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున దీనికి ఇప్పుడు జరిగిన ఉదంతాలకు కావచ్చు, మీరు అన్నట్టు జత్వానీ ఉదంతం కావచ్చు, మిగిలిన విషయాలన్నీ బయటికి తీసుకొస్తూ ఉంటే
డాక్టర్ సుధాకర్ గారి తల్లికి సమాధానం చెబితే వీళ్ళు ఒక అన్న అక్కను ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పి అమర్నాథ్ గౌడ్కి నిలబెట్టి నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా, ఆ తల్లికి ఆ అక్కకి వీళ్ళు సమాధానం చెప్తే కనీసం పరామర్శకు కూడా వెళ్ళాడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాంతాడంత ఉంటాయి. దానివల్ల ప్రయోజనం అయితే ఏం లేదు. ఒకటి, ప్రజలు ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు, ఒక అభిప్రాయానికి వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీగా మనుగడ సాగించడానికి అర్హత లేదని తీర్మానం చేశారు కాబట్టి కూటమి పెద్దలు వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.